ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న సందేశం చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుత దినాలలో ఉన్నటువంటి పరిస్థితులను మనం కొంచెం అర్థం చేసుకోవటానికి ఈ మాట మరలా చదవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుతాను. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారిని యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో కొన్ని మెలకువలు మనం నేర్చుకోవాలి. గుడ్డిగా వెళ్ళిపోకూడదు. మన ఆత్మీయ జీవితానికి అవరోధాలు కలిగించే లక్షణాలైనా వ్యక్తులనైనా మనం పసిగట్టాలి, వాటికి దూరంగా ఉండాలి. అందులో ఒకటి ఏంటంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి, అంటే ఈ భక్తి అనేది ఒక వేషంగా కనబరిచే వారికి దూరంగా ఉంటుంది. ఇది మొదటి విషయం. రెండవది చూడండి, 2వ అధ్యాయము 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాట్లాడేవారు మరెక్కువగా భక్తిని లగుదురు. అపవిత్రమైన వట్టి మాటలు అంటే ఉపయోగం లేని మాటలు. రెండవది అపవిత్రమైనవి. అలాంటి మాటలు మాట్లాడే వారికి దూరంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, సంఘములో దేవుని వాక్యము ద్వారా బలపడుటలో మనం గమనించవలసింది ఏంటంటే, ఇలాంటి లక్షణాలు కలిగిన వారిని గుర్తుపట్టి వారికి దూరంగా ఉండాలి. అండి, ఇంకొక మాట కూడా చెప్తాడు ఇక్కడ. చూడండి, తిమోతికి పౌలు చెప్పిన మాట 2వ అధ్యాయం 22లో, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం వెంటాడడం. ఎక్కడి నుంచి పారిపోవాలి? యవ్వనేచ్ఛల నుండి అన్నారు. కాబట్టి ఆత్మీయ జీవితానికి ఈ మెలకు అవసరం. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. దేవుని మందిరానికి వచ్చి కూడా తను ఆత్మీయంగా ఎదగకుండా ఇతరులకు కూడా ఇబ్బందులు కలిగించే కొందరు ఉంటారు. అంటే ఏంటంటే, ఏదైనా ఒక మాట దైవజనుడు హెచ్చరిస్తే దాన్ని తీసుకోలేక, దిద్దుబాటు చేసుకోలేక ఒక రకమైనటువంటి ఆవేశం కలిగి ఇతరులను కూడా పాడు చేసేటట్లు చెడ్డ మాటలు ప్రచురిస్తారు. ఎవరి కోసం? దైవజనుడి కోసం. ఎవరి రకరకాల మాటలు చెప్తుంటారు. అలాంటి వారి ప్రక్కన కూర్చోవద్దు. వాళ్ళతో ఉండి నీ ఆత్మ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఎందుకంటే వారు సరైన అవగాహన లేకుండా, గద్దింపుకు లోబడకుండా వారి లోపాలు అలాగే ఉంచుకొని ఆ లోపాలు హెచ్చరించిన దైవజనుల్ని తప్పుపడటం, సంఘ క్రమాన్ని పాడు చేయటం చేస్తుంటారు. రెండవది, కొంతమందికి మరొక లక్ష్యం, సంఘములు ఏ పని చేసినా నేనే చెయ్యాలి అనేటువంటి ఒక ప్రధానత్వం కోరుకునే ఒక లక్షణం. అలాంటి వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంఘములో ప్రతి ఒక్కరూ దేవుని పనిలో సాగిపోయేటట్లుగా ఉండాలనేది దైవజనుడి ఆలోచన. ప్రతి ఒక్కరూ పని చేయాలి, ప్రార్థించాలి, పాటలు పాడాలి, వాక్య ఉపదేశాలకు ఎదగాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, ప్రార్థనలో బలపడాలి, ఆత్మీయంగా అందరితో కలిసిమెలిసి ఉండాలి, దేవునికి ఇచ్చట్లో ఎదగాలి, విశ్వాసంలో బలపడాలి, పరిశుద్ధతను ప్రేమిస్తూ దేవుని కొరకు జీవించాలి. రకరకాల ఉద్దేశాలతో సంఘాన్ని బలపరుస్తుంటే, ఇట్లాంటి లోపాలు కలిగిన వారు, ఈ భక్తి వేషం వేసుకున్నవారు అన్ని ప్రార్థనలకు వస్తారు, కానీ ఏది క్రమశిక్షణలో సరిగా ముందుకు సాగరు. కాబట్టి ఇలాంటి వారిని గుర్తుపట్టండి. గుర్తుపట్టి వారికి దూరంగా ఉండండి. భక్తి వేషంతో ఉన్న వారికి దూరంగా ఉండండి. వట్టి మాటలు మాట్లాడకు దూరంగా ఉండండి. యవ్వనేచ్ఛలకు దూరంగా ఉండండి. ఆత్మీయంగా బలపడే వారితో దగ్గరగా ఉండండి. మీ ఆత్మ జీవితానికి మేలుకరమైనటువంటి అనుభవాల్లో, అంటే కాస్త ప్రోత్సాహకరంగా ఉండేటువంటి వారితో ఎవరితో అన్నాడు ఇక్కడ, నీతిని, పవిత్ర హృదయులై, నీతిని చూడండి, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసం, ప్రేమను, సమాధానం వెంటాడు. అంటే వీరితో ఉండు నువ్వు. కాబట్టి సందేశం ఒకసారి ఆలోచించండి. ఎవరికి దూరంగా ఉండాలి? ఎందుకు దూరంగా ఉండాలి? దూరంగా ఉండకపోతే వాళ్ళు చెప్పే విషయాలకు నీవు కూడా లోబడిపోయి పాపం చేసే అవకాశం ఉంది. అప్పుడు నీ ఆత్మీయ జీవితము అంటే ఏ విషయంలో కూడా ముందుకు సాగకుండా బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి రక్షణ పొంది ఆత్మీయంగా ఎదుగుదల కలిగి ముందుకు సాగాలనే కోరిక మనలో ఉన్నప్పుడు కాస్తంత మెలకువ కలిగి నడవటం ముఖ్యము. కనుక చాలామంది ఇప్పుడున్నటువంటి దినాల్లో చూస్తే వాక్యాన్ని విని దిద్దుకొని నడిచేవారు తక్కువైపోయారు. చెప్పిన మాటకు లోబడకుండా, దిద్దుబాటు ఇష్టం లేకుండా వారి గురించి, చెప్పిన సేవకుల గురించి, విశ్వాసుల గురించి చెడు అభిప్రాయాలను
ప్రచురము చేస్తూ సంఘాన్ని పాడు చేసేవారు ఎక్కువైపోయారు. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండి సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తూ దేవుని నామాన్ని ఘనపరిచే బిడ్డగా నీవు ఉంటే తప్పక దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచి అన్ని విషయాలు వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి ఎవరికి దూరంగా ఉండాలో, ఏ విషయాలు దూరంగా ఉండాలో నేర్చుకున్నప్పుడే నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది. అట్టి కృప దేవుడు మీకు, నాకు, మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారమైన ప్రభువా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ సందేశం నాలో మాలో ఫలింపజేసి నీ నామమును ఘనపరుచుకుని మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మేము దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.